ఇక్కడ చూసినట్లయితే శిష్యులందరిలో అంట యోహానే చాలా ఓల్డ్ ఏజ్లో చనిపోయారంట, చాలా ఓల్డ్ ఏజ్లో మరణించారు. మిగతా వాళ్ళందరూ చాలా చిన్న చిన్న ఏజ్లో మరణించారు. కొంతమంది పర్సిక్యూషన్ వల్ల మరణించారు, కొంతమంది ఏదో ఒక కొట్టడం వల్ల మరణించారు. కానీ యోహాన్ మాత్రము చాలా ఏజ్ వచ్చిన తర్వాత మరణించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. ఆయన తల్లి కోసము ఆయన శ్రేష్టమైనదే ఉంచారు, శ్రేష్టమైనది ఆయన తల్లి కోసం ఉంచారు. అదే ఎవరైనా తక్కువ సమయంలో మరణించి వాళ్ళకి అప్పగించుంటే ఆయన తల్లి బాధ్యత ఎవరు చూసుకునేవారు? యేసు ప్రభు మన జీవితంలో ఏది చేసినా, ఎలా చేసినా, ఏ సమయంలో చేసినా మనకి ఏది శ్రేష్టమైనది అదే మన కోసం చేస్తారు. యేసు ప్రభుకు తెలుసు యోహాన్లో చాలా ఓర్పు ఉంది. ఆయన చాలా మంచివాడు, తొందరపడడు, కోపం రాదు, సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి యోహానికి తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి ఆయన తల్లి బాధ్యత ఆయన యోహానికే ఇచ్చారు. మన జీవితంలో సమస్య ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, దేవుడు నన్ను చూస్తున్నారా లేదా, దేవుడు నా వైపు చూస్తున్నారా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుడు అన్న మాట ఏంటంటే, నేను నీ కోసము శ్రేష్టమైనది ఉంచాను. నీకు ఏది గొప్పది, నీకు ఏది శ్రేష్టమైనది అదే నేను నీ జీవితంలో దాచి ఉన్నాను.